ఎవరు రోగిగా ఉన్నా గుర్తెట్టుకోండి, చూడడానికి వెళ్ళండి, పలకరించండి, పరామర్శించండి. మూలిగే నక్క మీద తాటికేయొద్దు వెళ్ళి. బాగున్నవాడిని మళ్ళీ అనారోగ్యంగా ఉన్నవాడిని మళ్ళీ అనారోగ్యం కలిగే మాట్లాడొద్దు, కానీ వారికి ఆదరణ కలిగించే మాటలు చెప్పండి. ఏంటండి, ఎవరైనా శత్రువులైనా ఒకవేళ నిన్ను పొడిచేసినా, నిన్ను తిట్టినా, తోలనాడినా, రోగిగా ఉన్నాడు, ఇక్కడ పరిస్థితి బాగోలేదు అనుకున్నప్పుడు నీ దగ్గర ఒక 100-200 ఉంటే తీసుకొని, పళ్ళు పలారం ఉంటే తీసుకొని వెళ్ళి ఎరా నన్ను అన్నావుగా, నీకు జరిగింది అనొద్దు. వెళ్ళి పలకరించి, బెడ్ మీద ఉన్నవాడు ఫోన్ చేసి నేను పడిపోయాను రా, నాకు బాగోలేదు, నాకు అనారోగ్యంగా ఉంది, నేను లేకపోతున్నా, నన్ను పలకరించడం రెండు అంటాడా అండి? ఏమన్నా గారు పిలిస్తే వెళ్తారు మీరు పలకరించడానికి? వెళ్ళాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు, రోగి అయి ఉన్నప్పుడు నీ బంధువుడో, మిత్రుడో, నీకు దగ్గరోడో, దూరపోడో, నీకు తెలిసినోడో, రోగి ఉన్నవాడు ఆ రోగి అయి ఉన్నాడని తెలిసినప్పుడు వెళ్ళి నీ వంతు సాయం, యాజ్ ఏ క్రిస్టియన్, యాజ్ ఏ క్రైస్తవుడుగా నీ వంతు పనేంటి, నీ బాధ్యత, దట్స్ యువర్ డ్యూటీ. వెళ్ళి పరామర్శించి ధైర్యం కలిగే మాటలు చెప్పాలి. అమ్మ గుర్తెట్టుకోండి, యోహాన గారు, అమ్మ సంజయమ్మ గారు, అయ్యా ధైర్యము కలిగించే మాటలు చెప్పాలి. అంతేగాని మూనుగుతున్న నక్క మీద తాటికాయ పడేసి రావద్దు. అర్థమవుతుంది? వెళ్ళాలి. వచ్చారు మీరు, నన్ను పలకరించారు అంటున్నాడు. తర్వాత నేను చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని. అందుకు తల్లి సరిగ్గా చదవాలమ్మా. అందుకు నీ యొద్దకు వచ్చితమని ఆయనను, ఎక్కడున్నారండి? రోగి ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ఎవరో కుడివైపున ఉన్నవారు, దేవుడు అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉంటివి, ఎప్పుడు నువ్వు ఆకలిగొనిట నేను చూచి నేను నీకు ఆహారం ఇచ్చితినని, ఆహారం ఇచ్చి తిని నీవు దప్పుకొనిట చూచి, ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి చేర్చుకుంటివి, ఎప్పుడు రోగి ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. ఏంటంటే ఇవన్నీ మనం చేయాల్సిన పనులు, ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. అమ్మా అర్థమైంది? ఇప్పుడు తన రాజ్యమునకును మహిమనకును మిమ్ములను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా, అంటే మనం ఎలాగ బ్రతకాలంటే, నీ చుట్టుపక్కల నీ గృహంలో, మీ రక్త సంబంధులలో, మీ స్నేహితులలో ఎవడన్నా అసలు తిండికి లేక బ్రతుకుతున్నాడంటే
నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయవలసిన సాయం నీకు తెలిస్తే నువ్వు చేయవలసిన సాయం నువ్వు చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు తిండిచ్చాడు, వాడి దరిద్ర స్థితి మనకు లేదు కాబట్టి నువ్వు వెళ్ళి నీకు కలిగిన దాంట్లోనే నువ్వు సహాయం చేయాలి. వాడు రోగి ఉన్నాడు అనుకో, ఆ రోగిని నువ్వు పలకరించి పరామర్శించి ధైర్యపరిచి రావాలి. ఎవరైనా శత్రువైనా పర్వాలా, అర్థమవుతుందండి? శత్రువైనా బట్టలు లేకపోతే నీ దగ్గర 10 ఉన్నాయి అనుకో, 10 ఒకటి ఇచ్చేయి బట్టలు లేనివాడు చూసి. అర్థమవుతుందండి? నీ దగ్గర 10 ఉన్నాయి, అసలు బట్టలు లేకుండా తిరుగుతున్నారు రోడ్డు మీద, ఆ 10 ఒకటో 2 తీసి ఇచ్చే, దేవుడు నీకు మళ్ళీ 10 ఇస్తాడు. హల్లెలూయా. ఆ 10 దాచుకుంటే అయ్యే ఉంటాయి, సీకు పట్టాయి. మనం చేసే పనులు అయ్యే, ఆ 10 దాస్తావు, సీకు పట్టేస్తాయి. అదే 2 ఇస్తే ఇంకా 10 వస్తాయిగా. 10 వద్దా? దేవునికి స్తోత్రం. కావాలని మొత్తం ఇస్తే భర్త గుండె అయిపోద్ది. అదొకటి ఉంది. మళ్ళీ మా అయ్యగారు ఇచ్చే మా అమ్మవు మళ్ళీ ఇదొకటి వచ్చి మా అయ్యగారు ఇచ్చేమన్నారని చెప్పేసి వెళ్ళి బీరువాలో మొత్తం ఖాళీ చేస్తే ఆయన పట్టుకున్నాడు ఇక భర్త గారు. కాబట్టి జ్ఞానం కలిగి చేయాలి, జ్ఞానం కలిగి చేయాలి. తదుపరి అప్పుడు ఆయన ఎడమ వైపు, అదుగోండి చూసారా, మాది పెద్ద గుంపు, మాది పెద్ద సంఘం అన్నవాడు వచ్చాడు దగ్గరికి. మనకి చిన్న సంఘం అంటే కొంచెం ఇబ్బంది కదండి. మన చిన్న సంఘం అంటే ఎందుకండి, మన చిన్న సంఘం, మన చిన్న సంఘం. పెద్ద సంఘం అంటే ఏం చేస్తాను నువ్వు? ఏమా మందే మన చిన్న సంఘం పాపం. ఇప్పుడు వచ్చాడు పెద్ద సంఘం, ఎక్కడి నుంచి మొదలెడితే అక్కడ దాకా ఉంది. అక్కడికి వెళ్ళాడు దేవుడు. అన్నాడు ఎడమైపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, తల్లులారా అర్థం, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకుని సిద్ధపరచబడిన నిత్య గిన్నెలోగా. అయ్యా నీ గిన్నెలో దేవునికి స్తోత్రం. గిన్నె కాదు, చెంబు కాదు నాయన, నిత్య గిన్నెలో సరేలే, అదన్నా మంచి అర్థమే. నిత్య గిన్నె అంటే అదే. నిత్య గిన్నె అంటే దేవుని గిన్నె. మన గిన్నెలు పోతాయి, సొట్ల పడిపోతాయి. మన కొన్ని గిన్నెలు ఎన్ని రోజులు ఉంటాయండి? సొట్టలో ఇంకేంటండి, మసి పట్టేస్తే, పాసి పట్టేస్తే, సరిగ్గా వంటలు తోమపోతే సోపు దానిగా ఉంటుంది. మన గిన్నెలు అంతే. మన గిన్నెలు ఎలా ఉంటాయండి? సొట్ల పడిపోతే, వాసన వచ్చేస్తే, కలర్ మారిపోద్ది. కానీ నిత్య గిన్నె ఏంటి? నిత్య గిన్నె ప్రభు అయిన యేసుక్రీస్తు గారి యొక్క రొట్టె ద్రాక్ష రసంలో మనం ఎత్తే గిన్నె, అదే నిత్య గిన్నె. కాబట్టి అలా చదవద్దు. నిత్య అగ్ని. అమ్మో గుమ్మలి ఉండే అమ్మ, మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీరు పెద్ద సంఘమా, మీరు నిత్యాగ్లో ఒప్పుకుండా నవ్వద్దు. మళ్ళీ నా పేరు దయచేసి ఇదిగో పెద్ద సంఘం వల్ల నిత్యాగ్లో పోతారని మయ్యగారు మారని సుజాత మనోదము. అమ్మా అమ్మా కాబట్టి నేను అంటే ఒకవేళ చూస్తున్నా ఇదిగో పెద్ద సంఘం పోతారా అని కాదు ఇక్కడ ఉద్దేశం. కానీ ఎవరు నిత్య అగ్నిలో పడతారంట? అది ఇది నాకు కావాల్సింది.